నమశంకరాయ. ఏప్రిల్ 30వ తారీఖు రోజున నరసింహస్వామి జయంతి. అనగా వైశాఖ మాసం శుద్ధ చతుర్దశి సంధ్యా సమయంలో దుష్ట శిక్షణకై హిరణ్యకశిపుని సంహారార్థమై స్వామివారు అవతరించినటువంటి సమయం. కాబట్టి ఈ రోజున ప్రధానంగా కుజదోషముతో బాధపడేటువంటి వాళ్ళు, వివాహం కాక ఇబ్బందులు పడేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున చేయాల్సినటువంటి చిన్నపాటి పూజా విధానాన్ని గురించి తెలియజేస్తాను. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి ప్రధానంగా మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణకై సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా మే 1వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మే 1వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల